వారాల క్రితం హైకోర్టు ఉత్తర్వులు ఉంది. పాడేరు అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఇరుకుగా ఉందో అది 100 అడుగులు వెడల్పు చేస్తామని చెప్పేసి 5 వారాల క్రితం చెప్పడం జరిగింది. అయితే మొదటి శనివారం నాడు అంటే 8 వారాల పాటు మేము కొడతాము, దశల వారీగా కొడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే దశల వారీగా కొడతామని చెప్పేసి శనివారం రోజునే ఎంచుకోవడానికి వాళ్ళు కారణం ఏంటో ప్రజలకైతే వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మొదటి వారం ఆరంభ సూరత్వం లాగా కొట్టేశారు. తర్వాత వారం 2వ శనివారం నాడు బక్రీద్ అని, అంటే 3వ శనివారం 2వ శనివారం అని, అలాగే 3వ శనివారం ఏమో యోగాంధ్ర ఉంది, విశాఖపట్నం కేంద్రంగా యోగాంధ్ర ఉంది కాబట్టి అని చెప్పేసి ఆ శనివారం యోగాంధ్ర పేరు చెప్పేసి ఆ రోజు కూడా కొట్టడం ఆపేశారు. అయితే 4వ శనివారం అంటే వరుసగా ఇది 4వ శనివారం నాడు వాళ్ళు రోడ్డు వెడల్పు చేసే కార్యక్రమాన్ని ప్రతిసారి కూడా వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఈ శనివారం ఏమో ఇక్కడ 1వ తారీఖు సీఎం ప్రోగ్రాం ఉంది కాబట్టి మేము కొట్టలేమని చెప్పేసి ఈ శనివారం ఆపడం జరుగుతుంది. కాబట్టి అంటే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని ఏ రకంగా తప్పుదోవ పట్టిస్తున్నారో పూర్తిగా అర్థమవుతుంది. అంటే మీరు హైకోర్టు ఉత్తర్వులు ఉంది అని చెప్పినప్పుడు దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ మీరు శనివారం రోజునే ఎంచుకోవడానికి గల కారణం ఏంటో కూడా ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అదే రకంగా మేము ఇక్కడ పాడేరు కేంద్రంలో మేము ఏదైనా ఒక పార్కింగ్ ఒక షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పావు గంట ఉండాల్సి వస్తే చాలా మంది వచ్చేసి కారు ఎవరిది పక్కకు తీయండి అనే పరిస్థితి ఈరోజు ఉంది. ఇప్పుడు హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం మీరు ఆ 100 అడుగులు తీర్చినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ఈ పార్కింగ్ కష్టాలు కానీ ఈ షాపులు వాళ్ళకి అంతా కూడా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కోరుకొని పాడేరు పట్టణ అభివృద్ధిని కోరుకునే ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుతున్నారు. కానీ ఇక్కడ పాడేరు కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది అధికార పార్టీ నాయకులు షాపులు ఎక్కడైతే పోతుందనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులందరూ కూడా కొమ్ము కాస్తున్నారు. మీరు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు 15 సంవత్సరాల క్రితం నుంచి ఈ రోడ్డు వెడల్పు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు. అంటే మీరు ప్రతి సందర్భంలో కూడా అంటే గతంలో అడిగారు, ముందేదో చేస్తామని చెప్పేసినారు, అప్పుడేదో వాయిదా వేయడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా ఇప్పుడు పాత బస్సులో ఉన్నటువంటి కొన్ని షాపులు 12 షాపులు కొట్టారు. అంటే ఆ 12 షాపుల వాళ్ళకు ఒక న్యాయం, మిగతా షాపుల వాళ్ళకు ఒక న్యాయమా? అంటే వాళ్ళు టీడీపీ నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు షాపులు పోతుందనే ఉద్దేశంతో ఈరోజు అధికారులు ఈ రకంగా మీరు వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారని చెప్పేసి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఈ రెవెన్యూ సిబ్బందికి కానీ అలాగే జిల్లా అధికారులందరికీ కూడా ఒకటే మేము తెలియజేస్తున్నాం, మీరు ఏదైతే హైకోర్టు ఉత్తర్వులు ఉందో దాన్ని అమలు చేయండి, అంతే తప్ప ప్రజల్ని తప్పుదోవ మాత్రం పట్టించొద్దని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను.